ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఈ యొక్క ఈ దీక్షాత్రయము ద్వారా అంటే శ్రీ గురుదేవులు ఇటువంటి దీక్షాత్రయము అంటే ధ్యాన దీక్ష, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష అనేటువంటి ఈ 3 దీక్షల ద్వారా కూడా ఏ విధంగా అంటే వారి యొక్క జన్మరహితమైనటువంటి జ్ఞానవంతులుగా చేస్తూ వారిని కృతకృత్యులుగానే చేస్తూ ఉన్నారు. అదే గనక అనుగ్రహం లేనటువంటి వారైతే, శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేని వారైతే వారు మందమతులుగానే జడులుగానే ఉంటూ ఉన్నారు అని మనం తెలియాలి. ఇంకా ఈ 3 దీక్షలు మాత్రమే కాకదు అంటే స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృగ్దీక్ష అనేటువంటి ఈ 3 ద్వారా మాత్రమే కాకుండా స్పర్శ దీక్ష అంటే పక్షి తన గుడ్లను మరి తన రెక్కల లోపల పెట్టి ఏ విధంగా పక్షులుగా తయారు చేస్తూ ఉన్నది. ధ్యాన దీక్ష అనేటువంటిది తాబేలు ఏ విధంగా వాటిని స్మరించి తన గురుడ్లను పిల్లలుగా చేస్తూ ఉన్నది. దృగ్దీక్ష అనేటువంటిది అంటే చేప తన గ్రుడ్ల వైపు తను పెట్టినటువంటి గ్రుడ్ల వైపు చూపును నిగిచ్చి చూసి తన గురుడ్లను పిల్లలుగా చేసినట్లుగానే ఇక్కడ గురుదేవుడు కూడా మరి నమ్మి వచ్చినటువంటి శిష్యగణాలను ఈ విధంగా ఉద్ధరిస్తూ వారిని జ్ఞానవంతులుగా, ఆ జ్ఞానం దేనికి పనికొస్తుంది? జన్మరాహిత్యాన్నే పొందింపజేస్తుంది. అటువంటి కృతకృత్యులుగా చేస్తూ ఉన్నాడు. అదే గురుదేవుని యొక్క అనుగ్రహం లేనటువంటి వారైతే మందమతులుగానే ఉంటూ ఉన్నారు. ఈ 3 దీక్షలు మాత్రమే కాకుండా ఇంకొకటి 4వది ఉన్నది, భ్రమరకీటక న్యాయ దీక్ష. అంటే ఇది మంత్రదీక్ష అనేటువంటిదే తెలియాలి. ఎలాగంటే ఇది 9 అంటే భృంగవృత్తి కలిగినటువంటిది. ఏ భృంగవృత్తి ఏంటి? 9 వేరే కీటకాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక గూట్లో పెట్టి ఆ గూటిని పూజ చేసి దాని చుట్టూ ఇది ఝుంకారం చేస్తూ తిరిగితే అది లోపల ఉన్నది ఈ కీటకాన్ని చూసి, ఈ 9ను చూసి భయపడి దానినే స్మరించి దానికి పక్వ దశ వచ్చినప్పుడు 9గానే మారి బయటకు వచ్చినట్లుగానే గురుదేవుని యొక్క అనుగ్రహం కూడా తెలుసుకునేటువంటి భక్తులు ఈ విధంగా తరిస్తారు అనే చెబుతూ, అంతేకాదు కొందరు గురువులైతే ఏం చేస్తారు, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 రకాల దీక్షలతో కూడుకున్నటువంటి వారే, సర్వతా కూడా దక్షత కలిగిన వారే, వారి యొక్క పరమ కృపచేత శిష్యులను సంసార సముద్రము నుండి తరింపజేసేస్తున్నారు. అంతేకాదు జ్ఞానతీరమున స్థిరమైనటువంటి ప్రతిష్ట గలవారిగానే చేస్తూ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞానమునే ఆశ్రయించుకొని జ్ఞానం నందే ఆసక్తి కలిగి జ్ఞానవంతులై ఉంటూ ఉన్నారు అని తెలియజేస్తూ, అంతేకాదు ఎలాగంటే గురుమంత్రం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది అని తెలియజేసి, స్నానం చేస్తే ఏమవుతుంది? శరీరం యొక్క మలం మాత్రమే పోతుంది. తిరిగి మళ్ళీ కూడా మరుసటి దినము స్నానం ఆచరించాలి. ఇలా నిత్యము స్నానం చేస్తే శరీరానికి అంటుకున్నటువంటి బాహ్యమలాన్ని, మురికిని తొలగించుకుంటూ ఉంటాం. జ్ఞానమయమైనటువంటి అమృతప్రాయమైన ఈ గురుగీత అనేటువంటి జలమునందు గనక ఒక్కసారి స్నానం చేశామా, ఇక ఏ మాయా మాలిన్యాలు కూడా మళ్ళీ రెండవసారి అంటవు. అదే మామూలు స్నానం అయితే రోజు శరీరాన్ని శుభ్రపరచవలసిందే. ఏ ఒక్కరోజు శుభ్రపరచకపోయినా కూడా అది మాలిన్యంతో ఉంటుంది. అదే శ్రీ గురుగీత పఠనము అనేటువంటి జలమునందు ఎవడైతే ఆ స్నానం చేశాడో, జ్ఞాన స్నానమే కదా, ఆ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కూడా వాడు సంసారం నందు పడేటువంటి మాయ అనేటువంటిది వాడిని అంటదు.
అందువలన ఏ విధంగా అంటే శ్రీ గురుగీతా తత్వమైనటువంటి స్వస్వరూపాన్ని మరవని వాడైనట్లయితే నిత్యము కూడా ఆ తత్వస్నానము అంటే శాశ్వతమైనటువంటి వస్తువును తప్పించడం, జపించడం, భజించడం, కీర్తించడం, ధ్యానించడం ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి వాడు శాశ్వత వస్తువునందు వాడు ఎల్లప్పుడూ తడిసి ఉన్నట్లే. కాబట్టి శ్రీ గురుగీత తత్వస్నాన మహిమ చేత అనాదిగా ఉన్నటువంటి సకల అనర్థదాయకాన్నే ఇచ్చే ఈ సంసారానికి మూలమైనటువంటి ఏ అజ్ఞాన గ్రంథులైతే ఉన్నావో అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. అలా విచ్ఛిన్నమైనప్పుడు మహామాలిన్యము అనేటువంటిది పూర్తిగా నశించిపోతుంది. అందువలన అవిద్యా కార్యాలైనటువంటి ఏ అవిద్య అయితే ఉన్నదో అంటే అజ్ఞాన కార్యాలే అయినటువంటి ఇక కుల మల మరి బలం అనేటువంటి ఏ అష్టపాశాలైతే ఉన్నవో, అష్టపాశాలు అంటే అష్టమధాలు అంటే 8 రకాలైనటువంటి పాశాలకు కట్టుబడి వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ ఇబ్బంది పడుతున్నాను అని అనుకోలేడు. అజ్ఞానముతో పుట్టినటువంటి కార్యాలేంటి అంటే అది చీకటినందు చెరింపజేసేటువంటి ఏ అవిద్యా కార్యాలైనటువంటి కుల బలాదులు అనేటువంటి అష్టపాశాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నివృత్తించబడతాయి అంటే నశింపబడతాయి. అష్టమదాలు అన్నప్పుడు కులమదము, చలమదము, ధనమదము, రూపమదము, యవనమదము, విద్యామదం, రాజ్యమదం, తపోమదం అంటే కులం చూసుకొని నేను అగ్రకులంలో పుట్టాను అనేటువంటి పొగరు, గర్వం. దానివల్ల ఏంటి లాభం? వాడు జ్ఞానాన్ని పొందకపోతే ఏ ప్రయోజనము లేదు. చలం మదం అంటే తను ఏ విధంగా చేరిస్తూ ఉన్నది దాని ప్రకారం తనకెంత మరి చుట్టూ ఉన్నటువంటి అండ అనేది ఎంత ఉన్నది దాని ప్రకారం చుట్టూ వెనకవైపు ఉన్నటువంటి బంధువర్గాన్ని చూసుకొని మదించి ఉండడం. ధనం అధికంగా సంపాదించినప్పుడు ధనాన్ని చూసుకొని మదించటం, నాకేమి తక్కువ అని. రూపమదం అంటే తను కాస్త విగ్రహం పెద్దదై చక్కని అంగసౌష్ఠవం కలిగితే అటువంటి రూపాన్ని చూసుకొని మదించి ఉంటాడు, నాకేమి తక్కువ అని. యవ్వన మదం అంటే వయసులో వచ్చినప్పుడు ఆ వయసులో ఉన్నటువంటి శరీర పటుత్వాన్ని చూసుకొని నాకేమి తక్కువ, నేను ఎవరినైనా జయించగలను అని మిడిసిపట్టం, అది యవ్వన మదం. విద్యామదం వాడు అనేక శాస్త్రాలు విద్యావంతుడై అధ్యయనాలు చేస్తూ ఉన్నప్పుడు వాడికి కొద్దిపాటి శాస్త్రజ్ఞానం ఉన్నప్పుడు నాకెంతో జ్ఞానం ఉన్నది అని భ్రమించి విద్యామదం చేత వాడు మిడిసిపడుతూ ఉంటాడు. ఇక రాజ్యమదం అంటే ఇప్పుడు ఎటు రాజ్యాలు లేవు. ఒకప్పుడైతే రాజులు పోరాడి రాజ్యాలను ఒకరి నుండి ఒకరు వశం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు ఇంకా కూడా కుటిలత్వంతో ఒకడి వెన్నుపోటు పొడిసి వాడి పదవిని వీడు చేజిక్కించుకోవటం. ఒక పార్టీ గెలవకపోతే మరొక పార్టీలో మరి వాడికి పార్టీ మీద నమ్మకము, భక్తి ఎటువంటిది ఉండదు. ఏది అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీ వైపు చేరిపోవడం. అంటే వాడికి కావలసింది పదవే కానీ పార్టీని ఆసరా చేసుకొని పార్టీని ఉద్ధరించి పార్టీ పరంగా ప్రజలకు సేవ చేద్దాము అనే మాటల వరకే నిలబడతాయి. కానీ వాడు అధికార దాహం ఏంటంటే ఏది అధికారంలో ఉంటే ఆ పదవిని పొందడం కోసం, వాళ్ళ యొక్క మద్దతుని పొందడం కోసం, వాడి పనులు జరుపుకోవడం కోసం, ఆ పార్టీలో తన పేరు ప్రకటించుకోవడం కోసం ఆ పార్టీలో చేరిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఇప్పుడు అటువంటి మరి అధికారంలో ఉన్నప్పుడు ఆ మదం చేతనే విచ్చలవిడిగా చేస్తూ అంటే ప్రభుత్వం మా గుప్పిట్లో ఉంది, మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటి మదం చేత ఒకవేళ ప్రకృతి ఏది పార్టీ మీ గుప్పెట్లో ఉంటే ఉండవచ్చు, పదవి మీ గుప్పెట్లో ఉంటే ఉండవచ్చు. కానీ దాని ప్రకారం అయితే మీరు ఎన్నాళ్ళు ఆటాడతారు? ఇక్కడ ఉన్నది ఏ పార్టీ అయినా ఏ పదవి అయినా ప్రకృతికి లోబడి ఉన్నది. ప్రకృతి ధర్మం ఒక్కొక్కసారి నీచమైనటువంటిది కూడా పదవి లభిస్తుంది, ఒక్కొక్కటి అమూల్యమైనది విలువైనది కూడా పదవి లేకుండా పదవీచ్యుతుడు అవుతాడు. అయినా ఇక్కడ పదవి కాదు ముఖ్యం. ఎప్పుడూ కూడా హెచ్చు తగ్గుల వ్యత్యాసం
మధ్యస్థంతో ఉన్నటువంటిదే ప్రకృతి స్థితి. అందుకే హెచ్చు తక్కువగాను, తక్కువ హెచ్చుగాను, మంచి చెడుగాను, చెడు మంచిగాను, ఒక్కొక్కసారి మంచి చలామణి అయితే ఒక్కొక్కసారి చెడు చలామణి అవుతుంది. ఈ విధంగా చెడు అధిగమించినప్పుడు చెడు అప్పుడు మంచి విజృంభించి చెడును అణిచివేస్తుంది. ఈ విధంగా వచ్చేటువంటి దానిలో దాన్ని చూసుకొని, పదవిని చూసుకొని వాడు మదించి ఉండడం. ఇంకా కూడా మహనీయులు సైతం కూడా వారు తపస్సులు చేస్తారు. తపస్సులు చేసి కూడా నేను అధికమైనటువంటి తపస్సు చేశాను అనే మనం గతంలో ఒకసారి కౌశికుని యొక్క కథను కూడా చెప్పుకున్నాం, ధర్మవ్యాధుని కథ. ఆ ధర్మవ్యాధుని కథలో మొట్టమొదటగా తల్లిదండ్రుల్ని ఏసడించి వచ్చి వాడు ఒక చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసి వాడి నెత్తి మీద ఒక కొంగ రెట్ట వేస్తే గనక అది చూసి కొంగను తీవ్రంగా చూసి కొంగ మాడి చచ్చిపోతే నాకు తపస్సు సిద్ధించింది అనేటువంటిది. అంటే నేను తపస్సు చేస్తున్నాను, నాకు జ్వాజ్వల్యమైన తేజస్సు వచ్చింది అని వాడికి వాడే అనేసుకుంటాడు, అభిప్రాయపడతాడు. ఆ తపస్సు చూసుకొని నేను ఎవరినైనా సరే వశీకరించుకోగలను, ఎవరినైనా సరే శాపం ఇవ్వగలను అని మదంతో ఉంటాడు. ఇటువంటి మదాలు అన్నీ ఏ 8 రకాలైనటువంటి మదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నశింపజేసేస్తుంది. ఏంటది? శ్రీ గురుగీత తత్వస్నానం. ఏ తత్వ విచారం అయితే ఉన్నదో, శాశ్వతమైనటువంటి జ్ఞాన విచారం ఉన్నదో, ఏ సర్వవ్యాపకమైనటువంటి స్థితి ఉన్నదో దానిని పొందినటువంటి వాడు, దానిని పొందే మార్గంలో పయనించేటువంటి వానికి కూడా ఈ అష్టమదాలతో కూడుకున్నటువంటి ఇదంతా కూడా మాలిన్యం, ఈ మాలిన్యం అనేటువంటిది పోతుంది. ఈ మాలిన్యం ఎటువంటిది? అవిద్యా కార్యాలే, అజ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి విషయాలే. కాబట్టి ఈ కుల బలాదులు అనేటువంటి అష్టపాశాలు కూడా నశించిపోతాయి. ఇలాగా వివేకి అయినటువంటి వాడు, ఏ వివేకము? సత్యమునందు పరిడి వెళ్ళేటువంటి వాడు, అసత్యాన్ని దూరీకరించినటువంటి వాడు, ఏ సత్యాన్ని అసత్యాన్ని కూడా వివేచన చేసి అసత్యాన్ని నెట్టివేసి నశింపజేసి సత్యం వైపు పయనించేటువంటి వాడే. సత్యము ఒకటి ఉన్నది, సార వస్తువు, అది పరమాత్మ వస్తువే అని గ్రహించినటువంటి వాడే వివేకి. అటువంటి వివేకి అయినవాడు శ్రీ గురు గీతా తత్వస్వరూపుడే అవుతూ ఉన్నాడు. అంటే వాడికి ఆ వివేకం దేనివల్ల లభించింది? శ్రీ గురుమూర్తి యొక్క కరుణా విశేషము చేత, శ్రీ గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము చేత, శ్రీ గురుగీత యొక్క తత్వము చేత వానికి అటువంటి వివేకము, సత్యమేది అసత్యమేది అనేటువంటి విచక్షణ కలిగింది. ఆ విచక్షణ ద్వారా వాడు సత్యాన్ని చూడగలుగుతున్నాడు, తెలుసుకున్నాడు. అప్పుడు సత్యం వైపు, సత్యమనందు తాను కూడా సంలీనమవ్వాలి. తాను కూడా సత్య వస్తువే, కానీ సత్యము కంటే భిన్నమైన పదార్థం మరొకటి లేదు అని వానికి ఎప్పుడైతే వివేకోదయం అవుతుందో అటువంటి వాడు శ్రీ గురుగీత తత్వస్వరూపుడే అవుతూ ఉన్నాడు. అంటే స్నానం చేయడం అంటే ఏంటి? పూర్తిగా మునుగటం అనే కదా అర్థం. ఏ విధంగా? ఇప్పుడు మనం తలంటు స్నానం అన్నప్పుడు ఏదైనా ఇంకొక భాగం నీళ్లతో తడవనటువంటి భాగం ఉంటుందా? ఉండదు. అలాగే ఇక్కడ స్నానము అన్నప్పుడు స్నానం ఆచరించడం అంటే ఒక నదీ నదాలకి పుణ్య తీర్థాలకు వెళ్తాం, పుణ్యనదులు తీర్థానికి. అప్పుడు ఏం చేస్తాం? సగం వరకు స్నానం చేసి వస్తామా? మెడ వరకు, కంఠం వరకు, ముఖం వరకు చేస్తామా? కాదు కదా. మొత్తం మునిగేసి తడవని ప్రదేశం లేకుండా ఉండడం అంటే మునగటం అనే కదా అర్థం. ఆ విధంగానే అందువలన సర్వేంద్రియాలు ఏమవుతాయి? పరిశుద్ధాలైపోతాయి. దేనివల్ల? గురుగీత తత్వశాస్త్రమునందు ఎవడైతే మునుగుతాడో, ఆ తత్వ విచారణ యందు ఆ సత్శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ దాని ప్రకారమే పయనిస్తూ దానినే జపిస్తూ తపిస్తూ ఉండేటువంటి వాడు సర్వేంద్రియాలు కూడా, అంటే ఇక్కడ ఇంద్రియాలు అంటే కనబడేటువంటి ఇంద్రియాలే కాదు, మనోబుద్ధి చిత్తాహంకారాలు కూడా ఉన్నవి. అవి ఏ విధంగా? అంతరేంద్రియాలు, అవి కనబడేవి కావు. కానీ ఈ బాహ్యంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు పని కల్పించి వాటి ద్వారా పనులు జరుపుకొని వాటిలో చొచ్చుకొని పోయి వాటి ద్వారా పనులు జరుపుకొని తృప్తిని పడేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము సత్యమని భావించేటువంటి పూర్తి మాలిన్యంతో ఉండేటువంటి కనబడని వాటి యందే ఉంటాయి. కాబట్టి ఈ మనోమాలిన్యము, బుద్ధి మాలిన్యము, చిత్తమాలిన్యము, అహంకారము అన్నీ నశించిపోతే సర్వేంద్రియాలు కూడా
కూడా శ్రీ గురుగీత తత్వశాస్త్రమునందు ఎవడైతే పరిపూర్ణంగా మునిగి ఉంటాడో అటువంటి వాడికి సర్వ ఇంద్రియాలు కూడా పరిశుద్ధాలగిపోతాయి. అలాగే శ్రీ గురుగీత స్నానాన్ని ఎవడైతే ఆచరిస్తాడో ఆ ఆచరించినటువంటి పరమభక్తుడు గురుగీత జ్ఞానములో మునిగిపోయి ఉన్నవాడే అవుతాడు. అందువల్ల వాని యొక్క బాహ్యాభ్యంతర సర్వేంద్రియాలు బాహ్యమునందు భావమునందు మరి వెలుపల లోపల కూడా సర్వము కూడా సర్వేంద్రియాలు కూడా ప్రసన్నములవుతాయి. అంటే పూర్తి జ్ఞానముతో నిండిపోయి ఉంటాయి అని చెబుతూ అంటే శ్రీ గురుతత్వాన్ని ఎవరైతే ఎరుగుతారో అంటే గురుతత్వము అంటే అఖండమైనటువంటిది. ఇది జన్మ రహితాన్నే కలగజేస్తుంది, జన్మ సాఫల్యతను కలగజేస్తుంది, మరొక శరీరాన్ని తీసుకురాకుండా ఉంటుంది. ఆ వచ్చిపోయేటువంటి ఏ యొక్క త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి ఏ జీవతత్వం అయితే ఉంటుందో అది నశించి శివతత్వాన్ని అందిస్తుంది అని తెలిసినటువంటి పరమభక్తుడు సదా ఎల్లవేళలా శ్రీ గురుదేవుని యొక్క సేవలో ఇంకా కూడా శ్రీ గురుగీత అనబడేటువంటి గంగా నదిలో నిత్యము కూడా స్నానం చేసేవాడే అయినట్లయితే అటువంటి వాడు మాలిన్యరహితుడై పరమ నిర్మలుడై ఉంటున్నాడు అని తెలియజేస్తూ దానివల్లనే వానికి బాహ్యాభ్యంతర సర్వేంద్రియాలు కూడా మరి శీతలంగా ప్రసన్నములే అవుచూ ఉన్నవి, అంటే జ్ఞానముతో నిండిపోతూ ఉన్నవి. సయేవ సద్గురు సాక్షాత్ సదసద్బ్రహ్మవిత్తమః తస్య స్థానాని సర్వాణి పవిత్రాణి న సంశయః. సత్తైనట్టి జగత్తంతా కూడా బ్రహ్మ విస్ఫూర్జితము కాబట్టి ఆ సత్తైనటువంటి జగద్రూపమైన పరబ్రహ్మమును తెలుసుకొని అఖండ స్వరూపి అయి పరిపూర్ణుడగు బ్రహ్మజ్ఞానియే ప్రత్యక్ష పరమాత్మ అయిన శ్రీ సద్గురుదేవుడు. ఎట్లా అంటే సత్తైనట్టి, ఏ విధంగా అంటే సత్తు అంటే సార వస్తువు, ఏ సత్తు అయితే ఉన్నదో అదే సర్వానికి ఆధారం. జగత్తంతా కూడా బ్రహ్మ విస్ఫూర్జితమే కాబట్టి ఈ జగత్తు అంటే ఏ విధంగా శరీరాలు అంటే మానవ దేహాలు మాత్రమే కాకుండా 84 లక్షల జీవరాశి క్రమము మొత్తం కూడా స్థావర జంగమాలు చరములు అచరములు కదిలేటువంటివి కదలన వాటివి అన్నింటితో కూడా కలుపుకొని నదులు సముద్రాలు పర్వతాలు వృక్షాలు కొండలు ఇటువంటి మేరు పర్వతాలు సైతం కూడా విశాలమైన విశ్వం ఏదైతే ఉన్నదో అది ఇక సర్వేక సమస్తం స్థావరాలు జంగమాలు కదిలేటువంటివి కదలనటువంటివి స్థానువులా ఉన్నటువంటివి కూడా ఇటువంటివి అన్ని వస్తువులతో కూడినటువంటిదే కదా జగత్తు. ఈ జగత్తంతా కూడా దేని యొక్క సృష్టి అంటే బ్రహ్మ యొక్క విస్ఫూర్జితము. అంటే ఎక్కడ నుండి ఉత్పన్నమైనది అంటే ఆ పరబ్రహ్మతత్వము నుండి మాత్రమే అది జాలువారింది. అయితే కాబట్టి అసత్తైనటువంటి జగద్రూపమైన పరబ్రహ్మమును తెలుసుకొని అప్పుడు మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవ వస్తువు లేనటువంటిది. రెండవ వస్తువు లేకపోతే మళ్ళీ జగత్తు అనే ఒక అసత్ పదార్థం అనేది ఒక ప్రత్యేకమైనది మళ్ళీ ఉంటుందా? ఉంటే అది పరబ్రహ్మ వస్తువు కంటే రెండేదే అవుతుంది కదా. ఆ అయ్యేటువంటి దానిని ఈ జగద్రూపమైనటువంటి ఏమిటి అంటే అది కూడా బ్రహ్మము నుండి జాలువారిందే కాబట్టి అది కూడా బ్రహ్మమే కాబట్టి అంటే పరబ్రహ్మమున ఏ విధంగా ఇప్పుడు మనం ఉన్నాం, మన ముందు ఒక అద్దం ఉన్నది, ఇక్కడ ఇది నిజమా లేక అద్దంలో ప్రతిబింబించిన ఆ రూపము నిజమా అంటే పోనీ ఆ రూపం ఎక్కడిది అంటే దాన్ని చూసే మనం ఎక్కడ సవరించుకుంటున్నాము అంటే ఇప్పుడు అదే ఇంకో అద్దం పెట్టాం ఇంకో అద్దం పెట్టాం ఇంకో అద్దం పెట్టాం, ఎన్ని అద్దాలు మన చుట్టూ ఉంటే అన్ని రూపాలు కనపడుతోంది. అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఆకారాలు జగద్రూపంలో కూడా ఏది కనబడుతుంది అంటే బ్రహ్మ వస్తువే జగద్రూపంలో కనబడుతుంది. జగత్తు అనే ప్రత్యేకమైనటువంటి రూపం లేనే లేదు. అయితే ఈ జగద్రూపమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అఖండ స్వరూపము. ఇక్కడ జగత్తు అనే ప్రత్యేకమైనటువంటిది ఉంటే ఖండ రూపమే కదా. అయితే ఈ జగత్తు కూడా
ఆ బ్రహ్మస్వరూపమే, ఏకరస పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. ద్వితీయం నాస్తి, రెండోది లేదు. రెండవది లేనప్పుడు ఇదంతా ఏంటి? అఖండ స్వరూపము. అంటే జగత్తులా కనబడేది కూడా పరబ్రహ్మస్వరూపమే. ఆ పరబ్రహ్మస్వరూపం ఎలా ఉన్నది? సత్తై ఉన్నది. జగత్తంతా కూడా ఆ బ్రహ్మస్వరూపమే కాబట్టి అసత్తైనటువంటి జగద్రూపంలో మనకి ఏమని చెప్పుకుంటున్నాం? జగన్మిథ్య బ్రహ్మసత్యం అని చెప్పుకుంటున్నాం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే జగత్తు అనే వేరే ఒక ప్రత్యేక పదార్థం ఉంటే అది అసత్ పదార్థం అని చెప్పవచ్చు. ఇక్కడ సత్పదార్థం అంటే సత్తు అసత్తు అనేటువంటి ద్వంద్వం ఉన్నదా? లేదు. ఏమని చెప్తున్నారు? ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువు సర్వవ్యాపకమై సదా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు సర్వ ప్రదేశాల యందు సమస్థితిలో సర్వ ప్రాణుల యందు కూడా చిచ్చక్తి స్వరూపమై సర్వదా ఒకే వస్తువైన పరబ్రహ్మతత్వము మాత్రమే ఉన్నది. ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ జగత్తు అనేటువంటి మరొక పదార్థం ఉన్నదా? లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం మాటల ధోరణిలో ఏమని చెప్తూ ఉన్నాం? సత్ వస్తువైన సత్తే అయినట్టి ఆ జగత్తంతా కూడా బ్రహ్మ విస్ఫూర్జితమే కాబట్టి అసత్ అయినటువంటి జగద్రూపములు. ఇక్కడ అసత్ అయింది జగద్రూపమని, సత్ అనేది బ్రహ్మరూపమని చెప్తున్నాం కదా. ఇక్కడ సత్తు అసత్తు అనే దానికి తావున్నదా? ఉండేది ఒకటే, అయితే అది సత్తు అయి ఉన్నదో అసత్తు అయి ఉన్నదో. మనం జగత్తును మాత్రమే చూడగలిగినప్పుడు జగత్తుకి ఆధారంగా ఆశ్రయంగా ఆవల ఉన్నటువంటిది దానిని చూడలేకపోవడమే మనం జగత్తు అనే ప్రత్యేకమైనటువంటి దానిని ఒక అసద్వస్తువు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ అసద్వస్తువు అనేటువంటిది లేదు, ఇక్కడ అసత్తు అనేటువంటిది లేదు. ఉండేటువంటిది సత్తా సామాన్య రూపంలో సర్వేక సమస్తంలో నిండి ఉన్నటువంటి సర్వకారణానికి సర్వమూలానికి సర్వానికి అధిష్టానమై ఇక్కడ ఏదైతే మనకు కనబడుతుందో, ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, దేని ద్వారా ఆశ్రయం చేసుకున్నామో సర్వేక సమస్తమైన దృశ్య ప్రకృతి విశ్వ ప్రపంచ వీటన్నింటికీ కూడా ఇన్ని రూపాలుగా చెప్పుకున్నా సర్వేక సమస్తమైన ప్రకృతికి కూడా ఆవల ఆధారం ఆశ్రయం అయినటువంటి ఏ సద్వస్తువు అయితే ఉన్నదో అదే పరబ్రహ్మతత్వం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం